బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు సాక్షి బెహన్ యొక్క ఇంటర్వ్యూ ఇన్ స్ప్రింగ్లీ యూఎస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇవ్వటం జరిగింది. ఆధ్యాత్మికతకు ప్రారంభం ఎప్పుడు ఎలా చేయాలి అనే టాపిక్ తీసుకొని సాక్షి వెన్ అక్కడ తన యొక్క స్వ అనుభవము జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తన యొక్క ఫీలింగ్స్ అవన్నీ కూడా వివరంగా చెప్పింది. మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా అంతా వింటే సాక్షి పటేల్ ద్వారా మనము ఆధ్యాత్మిక విషయాన్ని కూడా మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని కూడా తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఇప్పుడు మీరు కనెక్షన్లో ఉంటూ ఉండండి. సాక్షి వెన్ చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మికము అంటే ఏమిటి అని. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు తను చెప్తూ ఉన్నది, మేము ఈ యొక్క సంస్థలో ప్రారంభం నుంచి మేము పురుషార్థం చేస్తూ ఉన్నాము. స్పిరిచువాలిటీ అనేది మల్టిపుల్ డైమెన్షన్ సంబంధించింది. దీని గురించే ఈరోజు మనము చెప్పుకుందాము. ఫస్ట్ మీ అందరికీ కూడా నమస్తే, పరం శాంతి అండ్ థ్యాంక్ యూ అంటూ ఇప్పుడు మనం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆ యొక్క ఛానల్కి కూడా సాక్షి వేణు ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. నా యొక్క కొద్ది అనుభవము మీతోటి షేర్ చేసుకుంటాను అని చెప్తూ ఉన్నారు. ఏదైతే మనము అనుభవం పొందుతూ ఉన్నామో అది మన లైఫ్లో అందరికీ కూడా దాన్ని పంచాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇతరులకు కూడా ధైర్యము, ఉత్సాహము అనేది ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా వస్తూ ఉంటుంది. నేను ఈ యొక్క పరం శాంతి ఆర్గనైజేషన్లో సుమారు 15 సంవత్సరాల నుంచి కనెక్షన్లో ఉన్నాను. నా యొక్క ఆధ్యాత్మిక ప్రారంభం, ఆధ్యాత్మిక జర్నీ అనేది చిన్నప్పటి నుంచే ఉన్నది. చిన్నప్పుడు నాకు చాలా ప్రశ్నలు వస్తూ ఉండేవి. ఓపెన్ ప్లేస్లో చూస్తున్నప్పుడు పైకెళ్ళి ఆకాశం వంక, నక్షత్రాల వంక భలే గమ్మత్తుగా ఉండేది. ఈ నక్షత్రాలను, చంద్రుడిని, ఆకాశాన్ని చూస్తూ ఉంటే ఈ యొక్క నక్షత్రాలు, చంద్రుడు ఎంత దూరంలో ఉంటారు అనేటువంటి ఆలోచన వస్తూ ఉండేది. మనము చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అనుకోండి, చెప్పేవాళ్ళు ఉండాలి, పెద్దవాళ్ళు, అప్పుడు తెలుస్తూ ఉంటుంది. జనరల్గా అందరికీ కూడా కుతూహలము, ఉత్సాహం అనేది ఉంటుంది, కానీ చెప్పే పర్సన్ ఉండాలి కదా. అయితే ఆధ్యాత్మికంగా జర్నీ వైపు నేను వెళ్తూ ఉన్నాను, నడుస్తున్నాను సంగతి నాకు తెలియదు. ఈ ప్రశ్న అలాగే నా వెనకాల వస్తూ ఉన్నది. ఎందుకు అంటే సమయం ఆ టైంలో నేను చాలా చిన్నదాన్ని. ఫ్యామిలీలో కూడా నడుస్తూ వాళ్ళు మా అమ్మ నాన్న మరి వాళ్ళు పెరిగిన వాతావరణము అంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉండేది. వాళ్ళు కొద్దిగా భక్తి కూడా చేశారు. నెమ్మదిగా ఆ యొక్క తత్వాల నుండి కూడా బయటపడ్డారు. ఏ విధంగా పిల్లలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వెళుతూ ఉంటాం. అదేవిధంగా నేను కూడా మా పేరెంట్స్ వెనకాలే నడుస్తూ ఉండేదాన్ని. పూర్తిగా మేము మాతా శక్తి వైష్ణవి మాతను భక్తి చేస్తూ ఉండేవాళ్ళం. దేవిని పూర్తిగా నమ్మాము. ఇలా చేస్తూ ఉండగా జీవితంలో చాలా మలుపులు వచ్చినాయి. ఒకానొక సమయము వచ్చింది, అన్నీ మారిపోయి జ్ఞానాన్నే పట్టుకోవటం, అన్నీ వదిలేసి జ్ఞానాన్నే పట్టుకోవటం జరిగింది. అప్పుడు ఆ సమయాన్ని మేము చూసినట్లయితే మరి మేము కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాం. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ చూడండి,
చాలా కూడా స్పిరిచువాలిటీలో ముందుకు వెళుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా. వారి లోపల కూడా జిజ్ఞాస పెరుగుతూ ఉంది, ఆలోచిస్తూ ఉన్నారు. వెనకట్లాగా పిల్లలు ఇప్పుడు లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మీడియా ద్వారా కూడా వాళ్ళు ఇన్నర్గా ఏదో ఆధ్యాత్మిక శక్తి జాగృతమవుతుందేమో, ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏది చెప్పినా కళ్ళు మూసుకొని అదే నమ్మే పరిస్థితి కాలము ఇప్పుడు లేదు. అమ్మా నాన్నలు అంటారు, అది మేము నమ్మాలా ఏంటి అనే టైం కూడా వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ లాజికల్గా రీజనింగ్తో పాటు మనము పెరుగుతూ వచ్చాము, తెలుసుకుంటూ వచ్చాము. ఇదే మంచిది కదా. బ్లైండ్ ఫెయిత్గా గుడ్డిగా వాళ్ళు చెప్పిందని నమ్ముకుంటూ వెళ్ళే కంటే దాని గురించి తెలుసుకొని అనుభవంతో అర్థం చేసుకొని అనుభవం పొందితే అది లైఫ్లో స్థిరంగా ఉంటూ ఉంటుంది. అలాగే మరి జ్ఞానం కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. ఇంకా మేము కూడా జ్ఞానం గురించి చాలా వెతుకులాట జరిగింది. దీనితో పాటు నేను కొంచెం ఇంకా ఇలాగ కొంచెం పెద్దదాన్ని అయ్యాను. అప్పుడు నా ప్రశ్న ఏదైతే ఉందో చిన్నప్పుడు ప్రశ్నలన్నీ కూడా ఆలోచనతో పాటు వయసుతో పాటు అవి పెరిగినాయి. భగవంతుడు ఎవరు, మరి ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు, ఇదే జర్నీ. ఇలాగ నా ఆధ్యాత్మికం అనేది కూడా ప్రారంభమైంది. మేము ఇక్కడ బాపూజీ దగ్గర జ్ఞానంలోకి వచ్చాము. అప్పుడు నా యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం లభించాయి. సుమారు ఇప్పుడు 15 సంవత్సరాలు నుండి నడుస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల క్రితం అయితే చిన్నగా ఉన్నా నేను, 10 ఏళ్ళలో ఉండొచ్చు కదా. మరి అదే విధంగా నడుస్తూ నడుస్తూ ఇప్పటిదాకా రావటం జరిగింది. మేము చూడండి, చదువుకునే సమయంలో కూడా ఎవరైనా కూడా టీచర్ ఏది చెప్తే బోర్డు మీద మరి 1+1 2 అని అంటూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదే మనం కంఠస్థం చేస్తూ ఉంటాం, అదే నమ్ముతూ ఉంటూ ఉంటాం. మరి గురువు చెప్పింది నమ్మాలి. అదేవిధంగా గురువుకి సమర్పిత భావంతో కూడా మరి నడుస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు మరి ఎవరు అనే విషయంలో మేము బాపూజీ దగ్గరకు వచ్చినప్పుడు బాపూజీ చాలా విషయాలు మాకు చెప్పారు. నిజంగా సత్యము అనిపించింది. మా వయసు అనుసారంగా కూడా లాజికల్గా ఉంది, ఆధ్యాత్మికంగా ఉంది, సైంటిఫిక్గా ఉంది. కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ బుద్ధి వికసించింది. నెమ్మది నెమ్మదిగా అర్థమైపోతూ ఉంది. పూర్తిగా ఈ మార్గంలోకి మేము వచ్చేసాము. బాపూజీని ఒక గురువుగా భావిస్తూ ధారణ ఫాలో చేస్తూ వచ్చామన్నమాట. ఈ ఆధ్యాత్మిక మార్గము ఇలా స్టార్ట్ అయినది మాది. అనుభవము ఈ రోజుల్లో షేర్ చేయాలని వచ్చాను. కానీ ఈ రోజుల్లో మీడియా ఎట్లుందంటే అనుభవం షేర్ చేయడానికి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. మనం నేర్చుకున్నటువంటి దాన్ని ఇతరులకు పంచితే మనం ఏదైతే జీవితంలో ఆనందాన్ని పొందామో, పరం శాంతి జీవితంలో ఎలా పొందామో అది అందరికీ షేర్ చేయాలి, పంచాలని మాకుంటూ ఉంటుంది. అదేవిధంగా మా సాధ్యమైనంత వరకు మేము కూడా చేస్తూ ఉన్నాము. సృష్టి కళ్యాణం చేయటం కోసం మేము ఈ యొక్క జీవితాన్ని, ఈ మార్గాన్ని కూడా ఎంచుకున్నాము. ఈ మానవ జీవితం చాలా గొప్పది. పరమ సుఖం, పరమ ఆనందంతో ఉండాలి. జీవితంలో సుఖం అనేది ఎవరికి లేనే లేదు. ఉన్న హద్దులో వస్తు వైభవాలతోటి, పదార్థాలతోటి ఉండేటువంటి సుఖమే కదా. మరి ఈ ఆధ్యాత్మిక జర్నీ తోటి కూడా మెడిటేషన్ ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది. యోగం చేస్తూ ఉంటాం, జ్ఞానం వినిపిస్తూ ఉంటాం. యోగం నేర్చుకుంటూ ఉన్నాను, జ్ఞానం కూడా నేర్చుకున్నాను, జ్ఞానం చెప్తూ ఉన్నాను, యోగం చేస్తూ ఉన్నాను. ఇతరులతో చేయించడము అంటే కూడా పూర్తిగా మరి ప్రాప్తి పొందుతూ ఉన్నట్లే కదా. ఇంకా ఇప్పుడు ఆధ్యాత్మికము అంటే ఫండమెంటల్ లెవెల్లో దానికి బాపూజీ చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఆధ్యాత్మికము అంటే ఏదో ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయేదేమీ కాదు. బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం అదే అన్నమాట. జ్ఞానం నేర్చుకోవటానికి ఎంతో సాధన కావాలి.
ఇది ఒక దిశను చూపిస్తూ ఉంటుంది. స్వయం అధ్యయనం తోటి జీవితంలో మరి డివైన్ పేపర్స్ వచ్చినప్పుడు మనకు కూడా మరి పర్పస్ అనేది దొరుకుతూ ఉంటుంది. మరి మోక్షం కావాలా అంటే దానికోసం మరి డివైన్ పర్పస్ అంటే మోక్షం అని అంటారు. మరి మీ మోక్షం పొందటం కోసం సన్యాసం పుచ్చుకోవాలి అనుకుంటారు. కానీ బాపూజీ సన్యాసం పుచ్చుకోమని చెప్పను లేదు, ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసిగా కమ్మని చెప్పను లేదు. ఇక్కడ మనసుతోటి సన్యాసం చేసేటువంటి విషయం బాపూజీ నేర్పుతూ ఉన్నారు. మీ మనసే మునిలాగా తయారు చేసుకోండి. మీ మనసుని మౌనంగా ఉంటే ముని అయిపోతారు. మనసును మునిగా తయారు చేసుకోండి. యోగం నేర్పించారు, జ్ఞానం నేర్పించారు. ఇల్లు వాకిలు వదలకుండా ఇంట్లోనే కూర్చొని పురుషార్థం చేయండి అని అందరికీ చెప్పారు. ఎందుకంటే మానవుడి యొక్క మనసులో అనేక రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఉంటే ఏం చేస్తాము, చేయగలమా అనుకుంటూ ఉంటారు. ఇంత మనస్పర్ధలు, టెన్షన్లు, డిప్రెషన్లు, మనసుకు శాంతంగా ఎక్కడ కూర్చుంటాం అంటారు. ఇది సంభవం కాదనుకుంటారు. కానీ సంభవమే అనుకుంటే జ్ఞాన మార్గంలో సర్వశ్రేష్టమైనది కర్మ బంధన ముక్తులుగా చేస్తూ ఉంటుంది. జ్ఞానమే మీరు వినగా వినగా ధారణ చేయగా ఏదైతే గృహస్థం కర్మ బంధన అంటున్నారో దాన్ని తోటి మనసుతో బంధన ముక్తులుగా కాగలుగుతారు. బాపూజీ అదే నేర్పారు. కాబట్టి ఎలా సెల్ఫ్ రియలైజేషన్ కావాలి అనేది కూడా నేర్పారు. చెయ్యకుండా మీరు మాత్రం పొందలేరు. కాబట్టి మంచి కర్మకు ప్రాప్తి కూడా లభిస్తుంది. కర్మ అనుభవించాల్సే వస్తుంది, మంచి కానివ్వండి చెడు కానివ్వండి. కాబట్టి ఆధ్యాత్మికంలో కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం మనకు నేర్పుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానము అంటే భక్తికి ఫలితం జ్ఞానము అని అంటారు. రైట్ భక్తి ఉంటే పరమాత్మను తెలుసుకోగలుగుతూ ఉంటారు, పరమాత్మతోటి కనెక్షను కాగలుగుతారు. ఒకటి ప్రేమ రసంతో పాటు పరమాత్మతోటి ప్రేమగా కనెక్ట్ అవ్వాలి, జ్ఞానంతో పాటు కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే బుద్ధి తర్కాన్ని చూపిస్తూ ఉంటుంది. నేను పరమాత్మను చూడాలి, ఎలా చూడగలను, ఎలా ఉంటారు పరమాత్మ, అసలు పరమాత్మ ఎవరు అనే ప్రశ్న తర్కంతో బిగిన్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు ఏమిటి అనేది మైండ్కి అనేక రకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడే దాని యొక్క అన్వేషణ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ క్వశ్చన్స్తో పాటు జవాబు కూడా వెతకటంతో జ్ఞానము ప్రాప్తిస్తూ ఉంటుంది. జ్ఞానం యొక్క లెక్కతోటి పరమాత్మను గుర్తించటం, పరమాత్మ భక్తికి ఫలితంగా జ్ఞానం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు అని అప్పుడే మనకు జ్ఞానంతో ఆనందం లభిస్తూ ఉంది. ఇంకా మోర్ ఆఫ్ ఎమోషన్స్ కూడా మనము సమాప్తం చేసుకోగలుగుతూ ఉంటాము. కాబట్టి జ్ఞానము అనేది పూర్తిగా వికసితం అయితే బుద్ధి కూడా వికసితం అవుతూ ఉంటుంది, అంటే వికసించబడుతూ ఉంటుంది. బుద్ధి కూడా వికసించబడుతుంది, మనసు కూడా వికసించబడుతుంది, అన్నీ అర్థమయ్యే కొద్దీ. మరి ఇప్పుడు జ్ఞానంతో కనెక్ట్ అవటం జరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికే భక్తి చేయాలి. కానీ ఈనాటి ప్రపంచంలో భక్తి స్వార్థపూరితంగా అయిపోయింది. ఏదో కోరిక పెట్టుకొని భగవంతుడి దగ్గర వెళ్తారు, అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అంటే భగవంతుడు నువ్వు కనుక ఇస్తే ఇది నీకు ఇస్తాను, దర్శనం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. నువ్వు నా పని చేసి పెడితే నీకు ఇది ఇంత ఇస్తాను, ఇట్లాగా అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటూ ఉంటాయి. మీరా లాంటి భక్తి కావాలి. మీరా ఇప్పుడు ఎలా మేరాతో గిరిధర్ గోపాల్ దూసరా నా కోయి అన్నది. మరి ఈనాటి భక్తులు భగవాన్ నువ్వే కావాలి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి కృష్ణుడి ప్రేమలో, కృష్ణుడి భక్తిలో ఆమె లవలీనమైపోయింది. ఆమె ఏమైనా బికారి ఏం కాదు, లేనిది ఏమీ కాదు. రాణి, రాజ్యానికి రాణి. మరి ఈ రాజ్యము, సిరి సంపదలు, భర్తని మొత్తము వదిలేసింది. బుద్ధి ద్వారా ఫస్ట్ వదిలేసింది, తర్వాత వాళ్ళే ఈమెను వదిలేశారు. ఆమె ఇల్లు వాకిలు వదిలేసి బయటికి రాలేదు.
అక్కడే ఉండి అంతఃపురంలో నుండి కృష్ణుడు భక్తి చిన్నప్పటి నుండి తల్లి నేర్పింది చేసింది. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ పెరిగిపోయింది. అది సహించలేక రాజ్యంలోని భర్త అయినా వాళ్ళైనా బయటికి నెట్టేశారు. మంచిదే కదా. అలా వైరాగ్యము వచ్చింది. అందుకనే మీరా లాంటి భక్తి, లవలీనమైనటువంటి భక్తి. అయితే మీరా కూడా కృష్ణమయం అయిపోయింది. కృష్ణుడు సమానంగా, కృష్ణుడు ఆమెను చూస్తే కృష్ణుడు చూసినట్టే ఉండేది అంట. ఆ విధమైనటువంటి స్థితి ఉంటేనే పరమాత్మను పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు సహయోగం చేస్తారన్నటువంటి ధైర్యం ఆమెకున్నది. మీరాకు పెట్టిన కష్టాలు కృష్ణుడు ఎలా మరి సహయోగం చేశాడో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అవన్నీ చెప్పుకుంటే టాపిక్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత హనుమంతుడు లాంటి భక్తి కావాలి. రాముణ్ణి హృదయంలోనే నిలుపుకున్నారు. రోమంలో రామనామం జపించాడు ఆయన. జ్ఞాన మార్గంలో అంటే కూడా ఆధ్యాత్మికం అంటే భక్తి మరియు జ్ఞాన మార్గంలో తేడా తెలుసుకొని భక్తికి ఫలితం ఇది లభించింది. నీ జిజ్ఞాసతోటి పరమాత్మ వరకు చేర్చేదే భక్తి కూడా. మరి ఎలా చేరుతాము అంటే మోక్షము జీవన్ముక్తి పొందటానికి జ్ఞాన మార్గం ఆధారం అవుతుంది, దిశను చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈ భూమి మీదకి భగవంతుడు నన్ను ఎందుకు పంపించాడు అనే ప్రశ్న చాలా ఉంటూ ఉండేది నాకు. అయితే ఇప్పుడు బాపూజీ దగ్గర మరి అన్నీ తెలిసినాయి. మనందరి యొక్క పర్పస్ ఏంటో మీరు చెప్పండి అని అడుగుతున్నారు సాక్షిబెన్ అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ చేస్తున్న అన్నయ్యని. అంటే మన జీవితం చాలా దుర్లభమైనది, విశేషమైనది. మానవ జీవితం జన్మ లభించింది అంటే ఏదో పర్పస్, అంటే ఏదో కర్తవ్యం చేయటానికి, ఏదో డ్యూటీ చేయటానికే భగవంతుడు ఈ భూలోకానికి నన్ను పంపించాడు అనేటువంటి స్థితి ఉండాలి ఎవరికైనా. జ్ఞాన మార్గంలో అది కలుస్తుంది. కానీ ఈ జ్ఞానం లేకపోతే మానవులు అనుభవించడం కోసమే ఉన్నాం, తినటానికి తాగటానికి ఇక అంతే అనుకుంటూ ఉంటారు. అవి జంతువులు కూడా చేస్తున్నాయి. ఇక మానవుడు జంతువులాగే జీవిస్తూ ఉన్నాడు. మానవుడికి జంతువుకి ఏం తేడా లేదు. అందుకని ఈనాటి మనుషుల్ని సోషల్ ఎనిమల్స్ అని అంటూ ఉన్నారు. యానిమల్స్ అవి కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. ఇక అంతేనా, తినడం తాగడం పండుకోవడం చనిపోవడం పుట్టడం ఇంక ఇదేనా? కాదు. జంతువులు కంటే శ్రేష్టమైనది మానవ జన్మ. అది ఆధ్యాత్మికంలోకి వస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒక దిశను చూపిస్తుంది. స్వయం అధ్యయనం చేయమని, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను అని తెలుసుకోవటమే స్వ అధ్యాయం. నా క్రియేటర్ ఎవరు, మరి క్రియేటర్ నన్ను ఎందుకు సృష్టించాడు, ఆయన నన్ను ఎందుకు భూమి మీద పంపించారు అనేటువంటిది డివైన్ పర్పస్ ఏదో ఉంది అని మీకు మీరే తెలుసుకుంటే మానవ జీవిత లక్ష్యమే మోక్షం. మోక్షం కోసమే అందరూ పురుషార్థం చేయాలి. అసలు ఈ జన్మను పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు లభిస్తుందో మానవ జన్మ. ఎందుకంటే 84 లక్షల యోనుల్లోకి జన్మ తీసుకున్న తర్వాత లాస్ట్లో వస్తుంది అని ఒక ఛాన్స్ భగవంతుడు ఇస్తాడు అని అంటారుగా. ఆ ఛాన్స్ని మిస్ కాకూడదు అనమాట. అయితే కొంతమంది ఏంటంటే మానవుడు కర్మలు చేస్తూ ఉంటారు, డివైన్ పర్పస్ అంటే దానము ధర్మము ఇవన్నీ చేస్తూ ఉంటారు. చనిపోగానే స్వర్గప్రాప్తి లభిస్తుంది, స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. అక్కడ కూడా సుఖమేగా, అదేం పరమగతి ఏమీ కాదే. మళ్ళీ స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత నువ్వు సంపాదించిన పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకే రావడం జరుగుతుంది. ఇది తెలియక కొంతమంది ఎవరైనా చనిపోతే స్వర్గవాసులు అయ్యారు అని అంటూ ఉంటారు. మరి ఇప్పటి వరకు ఉన్నది ఎక్కడ, నరకంలోనే అనేగా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంతిమ సంస్కారం ఏదైతే ఉంటుందో అవే మాటలు మనం చెప్తూ ఉంటాము. స్వర్గలోకము ఎలా ప్రాప్తిస్తుంది, స్వర్గగతి ఏంటి, దీని గురించి కూడా వివరాలు బాపూజీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే మరి అవేర్నెస్ వస్తూ ఉంటుందో క్వశ్చన్ అన్నీ కూడా సమాధానాలుతో సహా మీరు రాబట్టగలుగుతూ ఉంటారు. అందుకని ఇక్కడ క్యూరిసిటీ ఉంటుంది, అంటే ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది. మరి అయినప్పటికీ కూడా ఎలాగా ఫోర్స్ అనేది ఉండాలి. దానికి కోర్సు బాపూజీ జ్ఞానం కూడా చెప్పారు. ఇక అప్పుడు ఏం ప్రశ్నలు ఉండవు. వచ్చిన ఈ జ్ఞాన మార్గంలో సమాధానం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అచ్చా, మరి తెలుసుకోండి, మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటే అభ్యాసం కూడా చేస్తూ ఉంటారు.
అర్థం కాని విద్య వ్యర్థం, అసంపూర్ణంగా ఉంటే ఏమీ పొందలేరు. ప్రయత్నం చేయాలి. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, తర్వాత తర్వాత మీరు సాధన చేయగా తేలికవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంలోకి వెళ్ళటము అంటే పూర్తిగా అన్నీ వదిలేయమని కూడా కాదు. భగవంతుని జ్ఞాపం చేయటం, కర్మలు చేస్తూ కూడా ప్రీతి లేనిదే భగవంతుణ్ణి జ్ఞాపకం చేయలేరు. ఇప్పుడు చూడండి, భయమా భక్త అంటూ ఉంటారు. భయం లేకుండా ప్రీతి అనేది కలగదు. ఏదైనా కష్టం వచ్చినా, రోగం వచ్చినా, లాస్ వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా భగవంతుడిని జ్ఞాపం చేస్తారు. అంటే భయం కొద్దీ జ్ఞాపం చేస్తుంటారు. భయం రాగానే ఆయన మీద ప్రేమ కలుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రేమతోటి ప్యారి హీ పవర్ హై అంటారు. పరమాత్మ ఎవరు, మీరెవరు, ఆయనకి మీకు సంబంధం ఏంటో తెలుసుకొని పురుషార్థం చేయటానికి ప్రేమతోటి కనెక్షన్ జోడించటం, అప్పుడు మీకు పవరు అనేది లభిస్తూ ఉంటుంది. భయం లేకుండా ప్రీతి రాదు అంటూ ఉంటారు. అది మానవులకి. ఇప్పుడు మనమందరం సమయం అలాగా కలిసి వస్తుందనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు చేయకపోతే మీరు మళ్ళీ ఇలాంటి సమయం రానే రాదు. భగవంతుడు చేయకపోతే, ఆయన చేయకపోతే రాదా అని అనుకోవద్దు. ఎవరి చేతిలో సమయం అనేది లేదు. ఇప్పుడు చూడండి, భూమి మీద వాయుమండలం చాలా నెగిటివ్ అయిపోయినది. మనం చూస్తున్నాం, పొల్యూషను రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఈ భూమి మీద భారం పెరిగిపోయి మొయ్యలేకపోతుంది భూదేవి అని కూడా అంటారు. అందుకనే చెప్తూ ఉన్నాను, కనీసం మరి సైంటిస్టులు కూడా ఏం పరిశోధన చేస్తున్నారు? ఈ భూమి ఇంకా 100 సంవత్సరాల వరకు ఉంటుంది అనుకుంటున్నారా? 50 సంవత్సరాల వరకు ఈ భూమి మీద మానవులు పనుగడ, జాతి నిలబడ ఉండటం అనేది కూడా కష్టమే అవుతుంది అని చెప్తూ ఉన్నారు. దీన్ని తీసి కొట్టి పారేయకండి. అటువంటి సమయం నడుస్తుంది, మీకు తెలియటం లేదు. అందుకని ఆధ్యాత్మికము అంటే స్వయం అధ్యయనం చేయటము అని తెలుసుకోండి. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ ఇన్ అఫిషియల్ టర్మ్. అంటే ఏంటంటే ఈ సమయంలో మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోండి. మరి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. చాలా గొప్పటి అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా ఇస్తూ ఉన్నారు. సింపుల్ టర్మ్ అన్నమాట ఇప్పుడు. అందుకని మీరు దీన్ని మీ సొంతం చేసుకోండి. మీ స్వభావంగా తయారు చేసుకోండి. మీ స్వభావాన్ని, మీ స్వరూపాన్ని తెలుసుకోండి. కాబట్టి ఈ శరీరం యొక్క స్వభావం మంచి కావచ్చు, కపటం కావచ్చు, ఎన్నైనా ఉండవచ్చు. శరీరానికి అసలు ఆత్మ స్వభావం ఏంటి? ఆత్మధర్మము, సుఖము, శాంతి, పవిత్రత, పరం శాంతి, పరం సుఖం, పరమానందం పొందటం. ఇప్పుడు ఆత్మల యొక్క స్వభావం కావాలి. మనసు కూడా ఆత్మలోనే ఉంటుంది. మనసు యొక్క స్వభావం ఏంటి? అనేక ఆలోచనలు చేయటం. ఆత్మ యొక్క సంస్కారం తెలుసుకొని, మూల ప్రకృతిని తెలుసుకొని, ఆధ్యాత్మిక జ్ఞానంలో మీరు ముందుకు వెళితే చాలా అద్భుతాలను మీరు చూడగలుగుతూ ఉంటారు. కాబట్టి స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకోండి. నేను శరీరాన్ని కాదు, ఆత్మని, మనసు, బుద్ధి, సంస్కారాన్ని కూడా కాదు, చైతన్యమైనటువంటి స్పిరిట్ని, పరం లైట్ స్వరూపాన్ని, నేను ఉన్నతోన్నతమైన పరంధామం నుండి వచ్చాను, అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి అని తెలుసుకోండి. కాబట్టి ఇది ఈ ప్రాసెస్ ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో దాన్ని అవలంబించండి. మెడిటేషన్ సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి, బాపూజీ చెప్పినవి ఉన్నాయి. బాపూజీ తోటి మెడిటేషన్ అనేది ఉంది. ఆధ్యాత్మికంగా పురుషార్థం అనేది చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రగతిని పొందుతూ ఆత్మాసో పరమాత్మగా అయితే చక్కటి మరి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు అవుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।